నుంచి ₹1 తీసుకొని చేశాను. చరిత్రను మోసుకొస్తున్నాను నా భుజాల మీద ఈరోజు నేను ఈ చరిత్రను మోసుకొస్తున్నానంటే మీకు అర్థం కావాలి నా ఆవేదన. నన్ను డీగ్రేడ్ చేసి నన్ను ఇది చేసినంత మాత్రాన మీరు కూల్చే రకం కాదు. నేను స్ట్రాంగ్గా చాలా దక్కా ముక్కీలు చాలా జీవితంలో చాలా అనుభవించి ఈరోజు ఇట్లా నిలబడ్డాను. 10 మందికి ఆదర్శంగా ఉన్నానంటే నేను ఉట్టిగా రాలేదు. ఈ 35 ఏళ్ళ సామ్రాజ్యాన్ని నేను ఉట్టిగా ఇచ్చేసుకోలేదు. ఈ స్థాయికి ఇది తెప్పించుకునే స్థాయికి నేను ఉట్టిగా రాలేదు. ఇది రావాలంటే ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎంత మనోవేదనకు గురయ్యాను. ఇది మీకు అర్థం కావట్లేదా? ఎక్కడ పోతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ గుడికి రైట్ హక్కు నాకుంది. నేను హక్కుదారిని. నేను బ్రతుకున్నంత వరకు నా హక్కు ఆ గుడికి ఉంది. నేను బోనం తెచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బాధ్యత ఉంది. మీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని ఎందుకంటానంటే ఎండోమెంట్ ఎందులో ఉంది? ప్రభుత్వం కాదా ఎండోమెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కాదా? మేము ప్రభుత్వం అడగకపోతే ఇంకెవరిని అడగాలి? ఎవరితో చెప్పుకోవాలి? బాధ వచ్చినప్పుడు ఒక కన్న తల్లికి చెప్తారు. నేను ఇదే మాట ఇది పంపించావు నాకు. ఎప్పుడు జరగలేదు. దీని అంతటికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ చల్లగా ఉండాలి, మన రాజు బాగుండాలి, మనమందరం బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి. అమ్మా తల్లి జోగినీలము నీ బిడ్డలమమ్మ. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తసే 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 నమో నమ. మాత మాణిక్యాలమ్మ దేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు, అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలాదేవి ఎంత ఆనందంగా ఈరోజు పూజలు అందుకున్నారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. ఇలాగే మీరు అందరూ సహకరించినందుకు మీడియా ప్రతినిధులకు కూడా పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మంకలమ్మకి. ఇది శివశక్తుల విజయమే కాదు, ఇది యావత్ తెలంగాణ విజయం. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ముందుగా నేను ఈ వీడియో చేసినప్పుడు ఈ వీడియోలో నేను ముఖ్యమంత్రి గారిని మా రాజు అని చెప్పాను. డెఫినెట్గా ఆయన రాజే. ఎందుకు చెప్పనా? రాష్ట్రాన్ని ఎవరు పాలించినా వాళ్ళు రాజులే. మన రాష్ట్రానికి రాజు వాళ్ళు. మా రాజు బాగుండాలి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్న వీడియోలు మీ అందరికీ తెలుసు కదా. బాగుంటే బాగుందన్నాం, బాగాలేనప్పుడు బాగాలేదని అంటే దాన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? శ్యామల కావాలని చేస్తుంది. మరి నేను మీ గురించి బాగా చెప్తే మంచిది, లేకపోతే చెడ్డదన్నా? ఇదేనా మీరు ఇస్తున్న మెసేజ్ జనాలకి? మేము ఎవరి వ్యక్తిగతం కాదు, మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. మీరు ఆ స్థానం లేకపోతే మేము క్వశ్చన్ చెయ్యము. ఇంకెవరన్నా ఉంటే ఆ స్థానంలో వాళ్ళని నిలదీస్తాము. ఇది మీరు ప్రభుత్వ అధికారులు కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తున్నా నేను ఇప్పుడు. గతంలో ఎన్టీఆర్ గారు 3:30 గంటలకు వచ్చి హారతి, ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock వచ్చి హారతిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. హారతి తీసుకొని వెళ్ళేవారు అమ్మవారికి. తర్వాత ఎవరు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా 8-9 గంటల లోపల అయిపోయేది. అది రాను మట్ట మధ్యాహ్నంకి వచ్చేసరికి అక్కడ ఆ టైంలో పీక్ టైం. ఇప్పుడు మాకెందుకు టైం పెడతారని మేము అడుగుతున్నామా? మేము కొట్లాడాలంటే చాలా విషయాలలో ఉన్నాయి. మేము సామరస్యంగా మాట్లాడుతుంటే మీకు ఎప్పుడు నేను పోలీసు వాళ్ళని తిడుతున్నాను, గవర్నమెంట్ని తిడుతున్నాను అని అంటున్నారే కానీ మా బాధ ఏంటి, మా ఆవేదన ఏంటి అని ఒక్కసారైనా అర్థం చేసుకొని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడుతున్నారు, నామమాత్రానికి వదిలేస్తున్నారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, నాకు జరిగిన అవమానం మీద తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరి మీద అయితే చేస్తున్నారో. దీని మీద ఎవరైతే సోషల్ మీడియాలో నా మీద ఫాల్స్ అలిగేషన్స్ పెట్టారో కొంతమంది శివశక్తులు కానీ కొంత సోషల్ మీడియా కానీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి నేను మా లీగల్ టీమ్ని నుంచి వాళ్ళు మాట్లాడతారు. సాయికృష్ణ ఆజాద్ గారు. ఏంటండి?
అది మీరు అడగాలి కదా ఈవోని క్వశ్చన్ చేయాలి, మీరు రెస్పాండ్ అవ్వాలా, మంత్రి గారు రెస్పాండ్ అవ్వలేదని మీరు అడుగుతున్నారు క్వశ్చన్. అది మీరు వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదో మాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే వాస్తవానికి అక్కడ జరిగిన ఈవో అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇలాంటి కాదు అని చెప్పి మమ్మల్ని ఏమైనా మాట్లాడాలి. మాకు మారుబోనం చేపిస్తాను, జోగు బోనాలు చేసుకుంటాం, మేము మాకు అసంతృప్తిగా ఉన్నాము, మళ్ళీ మారుబోనం చేస్తాము, మళ్ళీ అమ్మవారిని సంతోషంగా వేడుకుంటాము, రాష్ట్రం బాగుండాలని చాలామంది ఏడ్చుకుంటూ పోయారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు అనే మాట నేను చెప్పాను. నిజంగా మంచిది కాదు. ఎందుకంటే మేము నిన్ననో మొన్ననో ఇట్లా పుట్టగొడుగుల్లాగా పుట్టిన వాళ్ళం కాదు. మేము ఎన్నో ఏళ్ళుగా మా జీవితాన్ని దీనికే అంకితం చేసిన వాళ్ళం కాబట్టి మా నోటి నుంచి ఏదన్నా అంటే అది మంచిది కాదు అనే మాట అనడంలో తప్పేముంది? మీరు సరి చూసుకోండి, మీరు చేసిన తప్పిదాలు సరి చూసుకోండి అని అన్నాను. నేను ఎక్కడ ప్రభుత్వాన్ని ఇది చేయలేదు కదా. మీరు ఎందుకు దాన్ని రాంగ్గా పోర్ట్రే తీసుకుంటున్నారు, రాంగ్గా ఇచ్చేస్తున్నారు? వాళ్ళు సంజాయిషి ఇవ్వాలి, అలాగే మారుబోనం కూడా జోగినీల బోనాలు చేపిస్తానని అన్నారు. దాని మీద కూడా ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా మాట్లాడి వాళ్ళు ఏమైనా హామీ ఇస్తే బాగుండేది. జస్ట్ మంత్రి గారు వచ్చారు, చెప్పేశారు, వెళ్ళిపోయారు. ఈ సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ జరిగాయి. దీన్ని అన్నిటికీ ఖండించాల్సింది ప్రభుత్వమే. ఇక నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే నా మీద ఎన్ని వార్తలు రాసుకుంటున్నారు, ఎన్ని చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం చేశారు సోషల్ మీడియా, అందరూ అనట్లేదు. నిజంగా కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి మహిళలని, అక్కడ ఉన్న చిన్న బిడ్డలని కానీ చాలామంది ఓవర్సీస్ నుంచి వచ్చి, బయట దేశాల నుంచి వచ్చి బోనం తీసుకుంటుంటే ఈసారి వరస్ట్ ఉందంట అని చెప్పారు. వాళ్ళందరినీ కొన్నారు అనే మాట మాట్లాడారు కదా, వాళ్ళందరూ కావాలని చేశారా? కింద బోనం పడిపోయింది, నాకు బిడ్డ పుడితే నేను బోనం తెస్తాను అని చెప్పిన వాళ్ళు యాక్టింగ్ చేశారా? వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్ట. ప్రపంచంలో దేశంలో మన రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి వదిలేసి శ్యామల పడిపోయింది, స్పృహ తప్పింది, డ్రామానా అని అంటే మా బాధ మాకు తెలుసు. ఇన్నేళ్ళు సంపాదించుకున్న ఈ అస్తిత్వాన్ని మేము రోడ్డు మీద పడేసుకోవాలని ఎప్పుడు అనుకోము. కొంచెమైనా మాకు సంస్కారం ఉంది, సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి. ఎందుకంటే ఇన్నేళ్ల కష్టాన్ని, ఇన్నేళ్ల జీవితాన్ని ఒక రోడ్డు పాలు అవుతుందని ఎట్లా అనుకుంటున్నారు? నేను అలా చేసుకుంటానని. నేను కింద పడితే డ్రామా ఎట్లా? కింద పడడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? నాకు నష్టమే కదా. నాకు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంత బాధపడ్డారు. 2,60,000 మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఆ 2,60,000 మంది నన్ను అడగరా? నా అభిమానులు కాదా? వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదా? మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే, ఏది పడితే ఇదిలో కొంతమంది సోషల్ మీడియాలో భక్తుల దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు జరిగాయో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా కూడా ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా కూడా ప్రభుత్వము ఈసారి బోనాల పండుగ జరిపించడంలో విఫలమైంది అనే మాట అది వాస్తవం. మీరు ఎన్ని చెప్పుకున్నా, మీరు ఎన్ని ఇది చేసినా, ఎన్ని ఫండింగ్ ఇచ్చినా, ఎంతమంది ఇది చేసినా, మీరు ఫండింగ్ ఇస్తున్నారు, ఇన్ని లక్షల ఫండింగ్లు ఇస్తున్నారు అన్నప్పుడు మరి మీ బాధ్యత కదా మమ్మల్ని బోనం తీసుకెళ్ళడానికి అవ్వాలి. ఒక సీనియర్ మోస్ట్ నేను జోగిని, ఆ సీనియర్ మోస్ట్ బోనం వస్తున్నప్పుడు మీరు ఇప్పుడు గతంలో కొంతమంది నాయకులు వచ్చారు, ఇప్పుడు వచ్చారా? కానీ ఆ నాయకులు ఉన్నప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేనున్నాను. రేపు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు ఈ బోనాల కల్చర్ని రిప్రజెంట్ చేస్తూనే ఉంటాము. అది ఎవరు ఉన్నా ప్రభుత్వంలో, నేను ముందు కూడా చెప్పాను, ప్రభుత్వంలో ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటారు, తర్వాత వేరే వాళ్ళు ఉంటారు. కానీ మీ ఉనికిని కోల్పోవద్దు. మీరు ఎప్పుడు కూడా మా ఆడపడుచులని, మా శివశక్తులని, మా జోగినీల ఆశీర్వాదంతో మీరు ముందుకెళ్ళాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, బిడ్డ పాపలు మంచిగా ఉంటారు. మేము ఎప్పుడు వాళ్ళ దీవెనార్థి. మేము బోనం చేసేది ఎవరి కోసం? పుణ్యం. మేము బోనం చేస్తే మేము చేసేది ఎవరి కోసం? మీరు చేసుకునేది మీ బిడ్డల కోసం, మీ మొగుడు పెళ్ళాలు వాళ్ళ కోసం, మీ ఫ్యామిలీ కోసం. మేము చేసేది రాష్ట్రం బాగుండాలని మాత్రమే, ఇంకేది ఉండదు మాకు. మేమేదో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారండి? ఎన్ని రోజుల జీవితాన్ని అనుభవిస్తాం? ఆల్రెడీ సగం జీవితాన్ని అనుభవించేశాను. నాకేంటి ఫ్రీ పబ్లిసిటీ అవసరమో? నేను జనాలలోకి వెళ్తే వేలాది మంది నన్ను ముట్టుకుంటే చాలు. బోనాల పండుగలో ఈ సందర్భంగా చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్తున్నాను. నేను నడుస్తే నా కాళ్ళ కింద మట్టి కూడా తీసుకొని బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉండారండి. అది నేను సంపాదించుకున్న అస్తిత్వం. నా గర్వంగా ఉంది నాకు ఈరోజు తెలంగాణలో ఆడబిడ్డగా, జోగినిగా పుట్టినందుకు. నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, ఎందుకో భిక్షం అడగట్లేదు నేను ఎవరిని, ప్రభుత్వాన్ని భిక్షమేయమని అడగట్లేదు నేను, లేకపోతే వేరే వాళ్ళని. నన్ను నమ్ముకున్న వాళ్ళు, నన్ను ఇంటికి పిలుచుకొని ఎవరైతే నాకు అన్నం పెడుతున్నారో చూడండి, ప్రతి గడప చల్లగా ఉండాలి. ఆ ప్రతి గడపకు, ఎందుకంటే
ఎందుకంటే మాతో బోనాలు చేయించుకునే వాళ్ళు ఉంటారు. అయ్యో శ్యామల బోనం పడిపోయిందంట కదా నీది ఏందట్లా అని వాళ్ళకు కూడా తెలియని ఒక భయాందోళనని క్రియేట్ చేశారు ఈ సోషల్ మీడియా వాళ్ళు. బోనం పడిపోయిందంట, బోనం పడిపోయిందని మీరు లాంగ్గా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు? నేను మంచిగా తీసుకెళ్ళిన బోనం, కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఆటపాటలతో వెళ్ళలేదు, వాయిద్యాలను మధ్యలో ఆపేశారు, మా పిల్లల్ని మధ్యలో ఆపేశారు, బోనం అది ఒడిబియ్యం మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది, మేము డిస్టర్బ్ అయిపోయాము, 4 చోట్ల ఆడుతుంటే బ్యారికేడ్లు చేసి తాడులు లేపి ఇట్లా చేశారు. ఇంకొకటి, నేను ఒక్కదాన్ని అని అంటే వేరు, సరే నా బిహాఫ్ కొంతమంది మాట్లాడారు కదా,